తిరుమలలో రికార్డులపై రికార్డులు. హుండీ ఆదాయం, భక్తుల దర్శనాల్లోనే కాదు, లడ్డూ విక్రయాల్లోనూ రికార్డులు నమోదవుతున్నాయి. 2025లో ఏకంగా 13.5 కోట్ల లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ ప్రకటించింది. గతేడాది తిరుమలలో లడ్డూ ప్రసాదాలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. 2024తో పోలిస్తే 2025లో 10% అదనంగా లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ వెల్లడించింది. 2024లో మొత్తం 12.15 కోట్ల లడ్డూలు విక్రయిస్తే 2025లో ఏకంగా 13.52 కోట్ల లడ్డూలను భక్తులు కొనుగోలు చేసినట్లు తెలిపింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా డిసెంబర్ 27న ఏకంగా 5.13 లక్షల లడ్డూలను విక్రయించడం ద్వారా మరో రికార్డు నమోదైంది. ఇప్పటి వరకు ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో లడ్డూలు అమ్ముడు కావటం ఇదే మొదటిసారి అని టీటీడీ ప్రకటించింది. ఏడాది నుంచి రోజుకు సగటున 4 లక్షల వరకు లడ్డూలను తయారు చేస్తుండగా ముఖ్యమైన ఉత్సవాలు, పండుగల రోజుల్లో 8 నుంచి 10 లక్షల లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. శ్రీవారి పోర్టులో 2 షిఫ్టుల్లో మొత్తం 700 మంది సిబ్బంది నియమనిష్టలతో శ్రీవారి ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు వివరించింది. ఇటీవల లడ్డూ ప్రసాదంలో నాణ్యత, రుచి, పవిత్రతపై భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని టీటీడీ వివరించింది. నిత్యం వేలాది మంది శ్రీవారిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. వైకుంఠ ద్వార దర్శనాలు, పండుగలు, సెలవు రోజుల్లో లడ్డూ విక్రయాలు భారీగా పెరిగినట్లు టీటీడీ చెబుతోంది. ఈ క్రమంలోనే ప్రసాదాలకు ఎలాంటి కొరత లేకుండా తయారీ పెంచడంతో పాటు రద్దీకి అనుగుణంగా లడ్డూ కౌంటర్ల నిర్వహణ, పంపిణీ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ ఏడాదిలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి మరింత మెరుగైన సేవలు అందిస్తామని స్పష్టం చేసింది.